ఓట్ చోరీ కన్నా ఎమ్మెల్యేల చోరీ పెద్ద నేరం. కారు కావాలా, కాంగ్రెస్ బీజేపీ బేకారుగాలు కావాలా అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఓట్ చోరీ కన్నా ఎమ్మెల్యేల చోరీ పెద్ద నేరం అట. మరి మీ నాయన దాదాపుగా 42 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు, కండువాలు కప్పి మంత్రి పదవులు ఇచ్చిర్రు. మరి అది పెద్ద నేరం కదా కేటీఆర్? ఓట్ చోరీ జరిగింది, ఓట్ చోరీలతోటి గద్దెనెక్కిండు మోడీ అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆయనే మాట్లాడుతుంటే దాన్ని పూర్తిగా విస్మరించి ఇక నవ్విపోదురు కాక నాకేంది సిగ్గు అన్నట్టు మీరు చేసిన పని ఏమన్నా చక్కదనంగా ఉన్నదా? 42 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. మరి దానికి మీ నాయనని అడిగినవా? నాయన మనం పెద్ద తప్పు చేసినామని ఏమన్నా అడిగినవా? అడగలే. కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్ మాట్లాడుతున్నారు. ఎట్లయితుంది? ప్రజలకు అన్ని మంచి పనులు చేస్తున్నందుక మీరు కబ్జాలు పెట్టిన చెరువులు ఎక్కడెక్కడైతే మీరు కబ్జాలు చేసి వాగులు చెరువులు లేకుండా చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి హైడ్రా అనేటువంటి ఒక స్కీమును తీసుకొచ్చి హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను తెచ్చి కబ్జాలకు గురైనటువంటి చెరువులకు పునరుద్ధరణ తీసుకొస్తుంటే మహిళలు బతుకమ్మలు ఆడుకోనికి తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మలు ఆడుకోనికి కూడా చెరువులు లేకుండా చేస్తే చెరువులను పునరుద్ధరణ చేస్తే ఇవాళ చెరువులు నీళ్లతోటి కలకల్లాడుతున్నది. మీరు మహిళలను కించపరచుడే కాదు, మహిళలకు పెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ ఆడుకోకుండా ఊర్లలో ఉన్నటువంటి చెరువులను కబ్జాలు పెట్టారు.